గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. స్కూల్స్లో కనుక మనం చూస్తే చాలామంది పిల్లల్లో కొంతమంది టాప్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటుంటారు. బట్ టీచర్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఒకేలా టీచ్ చేస్తూ ఉంటారు. డల్లర్స్ తీసుకున్న, యావరేజ్ స్టూడెంట్స్ తీసుకున్న అందరినీ టాప్లోకి తీసుకురావాలనేది వాళ్ళ ప్రయత్నం. బట్ ఎంత ప్రయత్నించినా డల్ స్టూడెంట్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా టాపర్స్ వరకు రీచ్ అవ్వలేకపోతూ ఉంటుంటారు. రీజన్ ఏంటి అంటారు? అంటే చాలామందికి ఆ రీజన్స్ అర్థం కాదు. రీజన్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటారు అసలు? యాక్చువల్లీ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ టాపర్గా ఎందుకు అవ్వలేకపోతున్నాడంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక విషయం పట్ల మనం సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే మనకు ఆ విషయం పట్ల పూర్తి అవగాహన లేదు అని అర్థం. ఇప్పుడు స్టూడెంట్ కూడా తనకు టాపర్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తారు. ఇప్పుడు డల్ అవుతున్నాడు అంటే మామూలుగా డల్ ఎందుకు అవుతున్నాడు? టాపర్కి కొన్ని సీక్రెట్స్ తెలుసు, లేదంటే ఎలా చదవాలో తెలుసు, ప్రాసెస్ తనకు ఆ ప్రాసెస్ తెలియదు. కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకోవాలి. తనను అలా టాపర్ అవ్వకుండా ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, అంటే ఏమేమి అడ్డంకులు ఎదురవుతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం మేడం. ఎందుకంటే ఫస్ట్ బ్రెయిన్ ప్రాసెస్ తెలియకుండా మనం అసలు మన దగ్గర ఉన్న ఆ గని యొక్క విలువ తెలియకుండా మనం చదువుతలేము, డల్ అవుతున్నాం అంటే అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా చదవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మన బ్రెయిన్కి వచ్చేసి మేడం కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే అసలు మన బ్రెయిన్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది లోపల అంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం చూసిన వెంబడి మనం చదివేస్తాం, రీడ్ జరిగిపోతుంది. రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బ్రెయిన్ ఎన్కోడ్ చేసుకుంటుంది. ఎలా ఎన్కోడ్ చేసుకుంటుంది అంటే, మన బ్రెయిన్కి పిక్చర్స్, స్టోరీస్ చాలా ఇష్టం కాబట్టి అది ఎన్కోడ్ చేసుకుంటుంది. ఇది మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది మేడం. మనం కూడా ఒక సిస్టమ్కి ఏదైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది డైరెక్ట్గా ప్రాసెస్ చేయదు. దాని లాంగ్వేజ్ అయినటువంటి బైనరీ లాంగ్వేజ్లోకి మార్చుకున్న తర్వాతనే అది ప్రాసెస్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. సేమ్ మన బ్రెయిన్ కూడా చదివిన తర్వాత దానికి అర్థమైన భాషలో మనకు అర్థం చేసుకునేటట్టు ఎన్కోడ్ చేసుకుంటుంటుంది. ఎన్కోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ చేసుకుంటుంది. అంటే మనం ఏదైతే చూసామో, ఏదైతే నేర్చుకున్నామో దాన్ని నిలుపుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టోరేజ్ చేసుకున్నది ఏమవుతుంది, రీకాల్, అంటే మనకు అవసరమైనప్పుడు బయటికి చెప్పేస్తాం. తర్వాత ఆ నేర్చుకున్నది బయటకు అంటే మన నోటి ద్వారా, మనకు ఆలోచన ద్వారా బయటికి వస్తుంటుంది. ఆ వచ్చిన దాన్ని మనం అప్లై చేస్తాం. అంటే అది మన ఎగ్జామ్లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ డైలీ లైఫ్లో కావచ్చు. ఈ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట మన బ్రెయిన్లో. అంటే మన బ్రెయిన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ రీడ్ చేస్తుంది, తర్వాత ఎన్కోడ్ చేసుకుంటుంది, తర్వాత స్టోరేజ్ చేసుకుంటుంది, తర్వాత రీకాల్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు అప్లై చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి మేడం. అంటే ఒక్కొక్క న్యూరాన్కు మళ్ళీ 100 న్యూరాన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హ్యాపీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, హ్యాపీనెస్కి గురించి మాట్లాడుతున్నాం, అప్పుడు మళ్ళీ హ్యాపీనెస్కి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. అదే మనం బాధలో ఉన్నప్పుడు ఒక విషయం పట్ల బాధపడుతుంటే మనం చిన్నప్పటి నుంచి పడిన బాధలు కూడా గుర్తొస్తుంటాయి. ఎందుకంటే ఆ న్యూరాన్, మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఒక న్యూరాన్ యాక్టివేట్ అయ్యి ఇంకా అలాంటి న్యూరాన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అందుకని మనకు బాధలో ఉన్నప్పుడు ఇంకా బాధలు గుర్తు రావడం, సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా సంతోషమైనటువంటి మూమెంట్స్ గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా మన బ్రెయిన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. అయితే ఇది యాక్చువల్గా మన బ్రెయిన్ లోపల జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాసెస్ జరగనీయకుండా ప్రతి సినిమాలో హీరో ఉంటాడు, అట్లాగే విలన్ కూడా ఉంటాడు. అయితే స్టూడెంట్స్కి ఇది అంటే స్టూడెంట్ తన జీవితంలో సక్సెస్ అవ్వలేక తను కూడా టాపర్ అవ్వకపోవడానికి కొన్ని విలన్లు ఉంటాయి అన్నమాట. ఈ 4 విలన్లు, 4 ఫ్యాక్టర్స్ దట్ ఛాలెంజ్ అవర్ బ్రెయిన్. అంటే ఈ 4 విలన్లు ఆ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ని టాపర్గా చేయలేకపోతున్నాయి అనమాట. వచ్చేసి అంటే సోషల్ మీడియా మేడం. ఆ విలన్ ఒక వ్యక్తి ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల తను ఒక టాపర్గా అవ్వకుండా అదే యావరేజ్ స్టూడెంట్గా అదే లిమిటెడ్ లైఫ్లో గడిపేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ డెల్యూజ్ మేడం. అంటే ఇది ఏమంటే సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు అపారమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది అనమాట. కొన్ని పనికి వస్తాయి మనకు, కొన్ని పనికిరావు. అంటే ఈ డిజిటల్ డెల్యూజ్ అంటే మనకు అనవసరమైన విషయాన్ని కూడా ఎక్కువ తీసుకోవడం అనమాట. అంటే అనవసరమైన విషయాలు మనం నేర్చుకుంటాం, చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అది మనకు అవసరం లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ గురించి వస్తుండొచ్చు, లైఫ్ గురించి రావచ్చు, కొంతమంది గర్ల్స్ గురించి రావచ్చు, బాయ్స్ గురించి రావచ్చు, లేదంటే సినిమాల గురించి రావచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వస్తుంటుంది. ఏమవుతుంది, మన బ్రెయిన్ తీసుకొని ఓవర్లోడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ స్టూడెంట్స్కి ఏమైపోతుంది, ఇప్పుడు 100 బిలియన్ న్యూరాన్స్ అవసరమైన పని మీద ఫోకస్ చేస్తే తనకు సక్సెస్కి ఒక వే ఏర్పడుతుంది. కానీ ఈ 100 బిలియన్ న్యూరాన్స్ అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తే అవసరమైన వాటి మీద కూడా బ్రెయిన్ ఫోకస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డిస్ట్రాక్షన్.
అంటే ఇది ఎక్కువగా మనం డిస్ట్రాక్ట్ అయ్యేది, అంటే మొబైల్, ల్యాప్టాప్, ఐప్యాడ్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఆపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డెమెన్షియా. అంటే మేడం ఒక విద్యార్థికి ఇది అవసరం అయినా కూడా తను ఫోకస్ చేయలేకపోతున్నాడు, అంటే అవసరమైన దాన్ని కూడా నేర్చుకోలేకపోవడాన్ని డిజిటల్ డెమెన్షియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డిడక్షన్. అంటే ఏదైతే మనకు సోషల్ మీడియాకి ఎక్కువ ప్రభావితం చేసే డివైజెస్కి ఇక దానికే అంటిపెట్టుకొని ఉండిపోవడం అనమాట. ఈ నలుగురు విలన్లు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు ఏది అవసరము ఏది అత్యవసరం అనేది తెలుసుకోకుండా మొత్తానికి కన్ఫ్యూజ్ చేసేసి ఒక స్టూడెంట్స్ని అక్కడే ఉంచి అదే లిమిట్ లైఫ్లో గడిపేస్తుంది. అంటే ఒక సర్కిల్ అనేది గీయబడుతూ ఉంటుంది పిల్లలకి తెలియకుండానే. మీరు అన్నట్టుగా అది మొబైల్ అడిక్షన్ అవ్వచ్చు, లేదంటే దానిలో వచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే ల్యాప్టాప్స్ అవ్వచ్చు. ఏ విధంగా చూసుకున్నా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఆ ఇంపాక్ట్లో కూడా ఎస్పెషల్లీ మీరు చెప్పిన ఈ 4 కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ వీటిని గమనించాలి. ఎస్ మేడం, ఎందుకంటే ఇది ఒక్కటే మేడం కంప్లీట్గా ఒక లైఫ్ చూడండి. మీరు ఒక 10 మంది విద్యార్థులను అబ్జర్వ్ చేస్తే 8 మంది ఇదే ప్రాబ్లం తోటి స్ట్రక్ అయి ఉంటారు. సోషల్ మీడియాలో చూస్తుంటారు, లేదంటే టీవీ చూస్తుంటారు, లేదంటే ల్యాప్టాప్ పట్టుకుంటారు, ఆ డివైస్ అసలు వదిలిపెట్టారు. సో ఇప్పుడు అవసరమైన టాపిక్స్ వదిలిపెట్టి అనవసరమైన ఈ విషయాల మీద ఫోకస్ చేస్తే లైఫ్ ఎట్ వెళ్తుంది, ఫోకస్ ఉండదు. అట్లాగే వాళ్ళకి టాపర్ ఎట్లా అవుతాడు? అవ్వలేడు కదా. యా, ఇప్పుడు ఈ నలుగురు విలన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చూద్దాం మేడం. ఎందుకంటే ఒక కంప్లీట్గా ఆపేస్తుంది కాబట్టి ఈ లిమిటెడ్ లైఫ్ నుంచి మనం అన్లిమిటెడ్గా ఎట్లా ఎదగాలి. ఒక స్టూడెంట్ అయినా లేకుంటే మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా, స్టూడెంట్ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విలన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మేడం మోటివేషన్గా ఉండాలి, కంటిన్యూస్గా మోటివేషన్గా ఉండాలి. కంటిన్యూస్గా మోటివేషన్ ఉండడం అందరికీ పాసిబుల్ అవుతుందా మేడం? అవ్వదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం మోటివేట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి అప్పటికప్పుడుగా చాలా మోటివేషన్ అనిపిస్తుంది. కాకపోతే అది సమయం గడిచే కొద్దీ కంప్లీట్గా ఆ వ్యక్తి అంత మోటివేటెడ్గా, ఇప్పుడు ఒక వ్యక్తికి నువ్వు చదవాలనే విషయం పట్ల మోటివేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి అప్పటి వరకు చాలా పర్ఫెక్ట్గా ఓకే నేను చదువుదాంలే అన్నంత బలం వస్తుంది. కాకపోతే అదే మోటివేషన్ రేపు ఉంటుందా? ఉండదు. ఒక వారం తర్వాత అసలు ఆ విషయం చెప్పిరనే విషయం కూడా మర్చిపోతాడు. అందుకే కంటిన్యూస్ మోటివేషన్ ఎట్లా ఉండాలంటే ఒకటి స్ట్రాంగ్ వై రీజన్ ఒకటి ఉండాలి మేడం ప్రతి మనిషికి కూడా. మామూలుగా ఇది గోల్ సెట్ చేసుకున్నప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తుంటాను, స్ట్రాంగ్ వై రీజన్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు ఏదైనా ఒకటి మనం అచీవ్ చేయాలంటే ప్యాషన్ ఉంటే సరిపోదు, పర్పస్ కూడా ఉండాలి. పర్పస్ స్ట్రాంగ్ ఉండాలంటే వై రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అంటే వై రీజన్ అంటే ఇప్పుడు నేను చదవాలి, నేను టాపర్ అవ్వాలి. దేనికోసం టాపర్ అవ్వాలి? అంటే నీ లైఫ్ బాగుండడం కోసమా, నీ పేరెంట్స్ని బాగా చూసుకోవడం కోసమా, లేదంటే బాగా డబ్బులు సంపాదించడం కోసమా, లేదంటే ఉన్నత చదువులు చదివి ఇంకా ఉన్నత స్థానంలో ఉండడం కోసమా? ఏదైనా ఒకటి స్ట్రాంగ్ వై రీజన్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా పెట్టుకోవాలి. అంటే కంటిన్యూస్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ వై రీజన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్ట్రాంగ్ వై రీజన్తో పాటు ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవడం వల్లనే మన బ్రెయిన్ యొక్క చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి స్లీప్ కూడా ఉండాలి. అంటే మంచి ఫుడ్ ఉండాలి, అలాగే మంచి స్లీప్ ఉంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్జామ్ టైంలో చాలామంది నైట్ మేల్కొని చదువుతుంటారు మేడం. కాకపోతే మనం ఏదైతే చదువుతామో దాన్ని మంచిగా అంటే మళ్ళీ ప్రాసెస్ చేసుకునేది బ్రెయిన్ నైట్ టైమే. కాబట్టి నైట్ టైం మంచి స్లీప్ ఉంటే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్. అంటే మనం ఏదైతే స్ట్రాంగ్ వై రీజన్ పెట్టుకున్నామో ఆ స్ట్రాంగ్ వై రీజన్కి తగ్గట్టుగా మన ఎనర్జీని కూడా మనం బిల్డప్ చేసుకోవాలి. అట్లాగే ఆ ఎనర్జీ బిల్డ్ చేసుకున్న తర్వాత చిన్నగా అంటే ఒక్కొక్క స్టెప్ మనం యాక్షన్లోకి తీసుకురావాలి. అలాంటప్పుడే అది మోటివేషన్ వర్కౌట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఈ విషయం. అంటే ఓన్లీ గట్టి వై రీజన్ ఉంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు గోల్స్ ఉంటే ఆటోమేటిక్గా వాడిని ఎవరు లేపాల్సిన పని లేదు. ఉదయం పర్పస్ ఏంటి అనేది తెలిస్తే ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఆటోమేటిక్గా స్టూడెంట్ లేచి కూర్చుంటాడు. అంటే బలమైన రీజన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మేడం అంటే కంటిన్యూస్ మోటివేషన్ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మైండ్ సెట్. చాలామంది స్టూడెంట్స్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, పేరెంట్స్ నుంచి కావచ్చు, టీచర్స్ నుంచి కావచ్చు, నువ్వు ఇంకా డల్గా ఉంటావు, నీ పరిస్థితి ఇంతే, ఇంకా నువ్వు ఎదగలేవు అన్న విషయాలు కొన్ని విషయాలు ఎక్కువసార్లు రిపీటెడ్ చేస్తే వాళ్ళు హార్డ్ వర్క్ తీసుకుంటారు. ఆ విషయాలని వాళ్ళు ఇంకా అదే ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాటిల్ ఉంటుంది. బాటిల్ని మూత పెట్టి వాటర్ పోస్తే ఏమవుతుంది? బయటికి పడిపోతాయి. బాటిల్ మూత తీసి లోపల వాటర్ వేస్తే లోపల. అంటే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ కూడా బాటిల్కి క్యాప్ పెట్టి వాటర్ పోసినట్టే. నువ్వు ఎంత చెప్పు ఆ స్టూడెంట్స్కి అది రీచ్ అవ్వదు అనమాట వాళ్ళ బ్రెయిన్ వరకు. కాబట్టి ఓపెన్ మైండెడ్ ఉండాలన్నమాట. అంటే స్టూడెంట్స్ కూడా అలాంటి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. అంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నా, నేను కూడా టాపర్ అవ్వచ్చు, నాకు కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకేం 2 బ్రెయిన్లు ఉన్నాయా, 4 చేతులు 4 కాళ్ళు ఉండవు కదా, వాళ్ళు కూడా సేమ్, నేను కూడా సేమ్ అనే అలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. ఇంకొకటి చుట్టూ సర్కిల్ కూడా ఒక పాజిటివ్ పర్సన్స్ ఉండేటట్టుగా
ఆ మైండ్ సెట్ ఉండేటట్టుగా బిల్డ్ చేసుకోవాలి మేడం. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్, అంటే మంచి మోటివేషన్ ఉండాలి, మంచి మోటివేషన్ ఉండాలి, అలాగే మంచి మైండ్ సెట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి మెథడ్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే చాలామంది స్టూడెంట్స్ సిలబస్ కవర్ చేయరు, అంటే ఒక టాపర్ అవ్వకపోవడానికి. సిలబస్ ఎందుకు కవర్ చేయరు? స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి కొన్ని. అలాంటి స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ తెలుసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఎలా కవర్ చేయొచ్చు, ఉన్న టైంలో సిలబస్ని ఎలా డివైడ్ చేయొచ్చు, తర్వాత ఎగ్జామ్ టైంలో రివిజన్ ఎలా చేయాలి అనే మెథడ్స్ ఆటోమేటిక్గా స్పీడ్ రీడింగ్లో తెలుసుకుంటారు. అంతేకాకుండా మెమొరీ టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా ఒక విషయం మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే ఆ విషయం పట్ల మనకు పూర్తి జ్ఞానం లేనట్లు. నువ్వు చదవడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే నీకు స్టడీ స్కిల్స్ అవసరం ఉన్నాయి, స్టడీ స్కిల్స్ నేర్చుకోవడానికి ఫోకస్ చేయి. అంటే నెక్స్ట్ అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విజువలైజేషన్ మెథడ్, నెక్స్ట్ నిమోనిక్ మెథడ్, ఫొనెటిక్ మెథడ్, లూసీ మెథడ్, ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి మేడం. కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. సో కంటిన్యూస్గా మోటివేషన్ ఉండాలి, మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి మంచి మెథడ్స్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఆ సోషల్ మీడియాని ఓవర్కమ్ చేసి ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ అవుతాడు. చెప్పినట్టుగానే ప్రతి పేరెంట్స్కి కూడా ప్రతి స్టూడెంట్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటుంటారో టాపర్స్గా చూడాలని అనుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ చాలామందికి ఫోకస్ ఉండదు. అండ్ మీరు చెప్పినట్టుగా ఆ 4 పాయింట్స్ ఏవైతే ఇందాక చెప్పారో అవే మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయాలన్నా, మెమరీ టెక్నిక్స్ని నేర్చుకోవాలి అనుకున్నా, ఎడ్యుకేషన్లో ఏ విధంగా ప్రాసెస్ చేయాలి స్టడీస్ని అని దాని పరంగా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంటే ఏ విధంగా ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, రెండు అవైలబుల్ ఉంటారా? అవును మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ పిల్లలకి సంబంధించి స్టడీస్లో వీక్ ఉన్నారు, లేదంటే పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనకబడిపోతున్నారని మీకు అనిపించి, అంటే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, రూట్ కాజ్ ఏంటో మాకు తెలియట్లేదు అని కనుక అనుకుంటే ఖచ్చితంగా వంశీ గారితో అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు. వాళ్ళకి తగ్గట్టుగా టెక్నిక్స్ అండ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.